హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్లో ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఇవి వచ్చేసి తెలంగాణ వాళ్ళైనా సరే, ఏపీ వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి. సో వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో డిఎస్సికి కానీ టెట్కి కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు సంబంధించి సైకాలజీ కానీ, తెలుగు, గ్రామరు, అలాగే ఇంగ్లీష్కి సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి మీకు తెలంగాణ వాళ్ళైనా సరే, ఏపీ వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతాయండి. సో కొంచెం సైన్స్ కానీ, సోషల్ కానీ కొన్ని డిఫరెన్సెస్ అయితే కొన్ని సబ్జెక్టులు అంటే కొన్ని టాపిక్స్ వచ్చేసి మీకు డిఫరెంట్గా అయితే ఉంటాయండి. సో మిగిలినవి మొత్తం ఈ రెండు స్టేట్లకు కూడా ఒకటే కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్గానే ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. శరత్ ఈజ్ రీడింగ్ ఎ బుక్ రైట్ నౌ. ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ఆప్షన్స్. ఫస్ట్ వచ్చేసి ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఆప్షన్ 2 ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఆప్షన్ 3 ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఆప్షన్ 4 ద ఫ్యూచర్ సింపుల్ టెన్స్ అనేసి ఇచ్చారండి. సో మనకు సెంటెన్స్ చూసుకున్నట్లయితే శరత్ ఈజ్ రీడింగ్ ఏ బుక్ రైట్ నౌ అంటే ప్రస్తుతం అతను బుక్ చదువుతూనే ఉన్నాడు అనేసి ఉందండి. సో ఇది మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్టు, అంటే మనకి ఇది ఇప్పుడు కూడా అతను బుక్ చదువుతూ ఉన్నాడనమాట. కాబట్టి మనకు ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి? ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఈజ్ రీడింగ్ అనేది మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూస్ ద ఆప్షన్ దట్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ హౌ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ ఫార్మ్డ్ అనేసి ఇచ్చారండి. సో మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఫామ్ అవ్వాలంటే మనకు ఫార్ములా అనేది ఉంది కదా, అంటే సబ్జెక్ట్కి సంబంధించి వెర్బ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూద్దాము. ఆప్షన్స్లో ఏమి ఇచ్చారంటే ఫస్ట్ది సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ వర్బ్, ఆప్షన్ 2 సబ్జెక్ట్ ప్లస్ ఆర్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ వర్బ్, నెక్స్ట్ ఆప్షన్ 3 సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ అంటే ఈజ్ కానీ యామ్ ఆర్ ప్లస్ వెర్బ్ అంటే వెర్బ్ వచ్చేసి ఏ ఫామ్లో ఉంటుంది? ఇంగ్ ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ప్లస్ వెర్బ్ వచ్చేసి మనకు ప్రజెంట్ పార్టిసిపుల్లో ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో దీనికి మనకు ఏమవుతుందండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. మనకు ఇంతకుముందు క్వశ్చన్లో కూడా డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మనకు ఇంగ్ ఫామ్లో ఉంటుంది. వెర్బ్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది? ఇంగ్ ఫామ్లో ఉంటుంది. అలాగే ఆక్సిలరీ వర్బ్స్ అనేటివి ఉంటాయి. ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటండి? ఈజ్, యామ్, ఆర్ ఇవి మనకు ఆక్సిలరీ వర్బ్స్ అనమాట. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఒక సబ్జెక్ట్, అలాగే ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, నెక్స్ట్ వర్బ్ అనేది ఉంటుంది. వెర్బ్ కూడా మనకు ఇంగ్ ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది లెట్ ద బాయ్ టు గో, ఆప్షన్ 2 లెట్ ద బాయ్ గో టు, ఆప్షన్ 3 లెట్ ద బాయ్ గో, ఆప్షన్ 4 లెట్ గో ద బాయ్ టు అనేసి ఇచ్చారండి. సో మనకు ఇటువంటి ఎలా ఉంటాయంటే మనకు చదవటంలోనే అది కరెక్ట్ సెంటెన్సా కాదా అనేది ఈజీగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో కరెక్ట్ సెంటెన్స్ దీనికి ఏమవుతుంది? లెట్ ద బాయ్ గో అనేది మనకు కరెక్ట్ వస్తుంది. ఇక్కడ లెట్ ద బాయ్ టు గో అనేది కూడా మనకు కరెక్ట్ ఫామ్ అయితే కాదండి. సో లెట్ ద బాయ్ గో టు అనేది కూడా కాదు. లెట్ గో ద బాయ్ టు అనేది ఇది అసలుకే సెంటెన్స్ అవ్వలేదు కాబట్టి సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. లెట్ ద బాయ్ గో అండి. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ది ఇండీడెడ్, ఆప్షన్ 2 కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్, ఆప్షన్ 3 ఎనీవే, ఆప్షన్ 4 ఫస్ట్లీ అనేసి ఇచ్చారండి. క్వశ్చన్ ఏంటి? చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్. ఇక్కడ మనకు దేనికి అయినా సంబంధించి ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే మనము ఎటువంటి ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తాము అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము మన క్లారిఫికేషన్ కావాలంటే ఏమని అడుగుతాము?
కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్, దీని గురించి ఇంకా ఏమైనా వివరించగలరా అనేసి అడుగుతాం కదా. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. మనకు పంక్చువేటెడ్ మార్క్స్ ఉంటాయి కదా, సో వాటిని సెంటెన్స్లో ఎలా కరెక్ట్గా యూజ్ చేయాలి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇచ్చినటువంటి వాటిల్లో ఇక్కడ ఫోన్ అండ్ కామా అనేసి ఇచ్చారు. అండ్ తర్వాత అయితే మనకు కామా రాదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ హ్యావ్ యూ సీన్ మై కీస్, ఫోన్ కామా అండ్ వ్యాలెట్ అలాగే క్వశ్చన్ మార్క్ కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది హ్యావ్ యూ సీన్, మీరు ఎవరైనా చూసారా అని అడుగుతున్నారు కాబట్టి ఇది క్వశ్చన్ మార్క్ కదా. సో ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ లేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యావ్ యూ సీన్ మై కీస్, కీస్ దగ్గర కామా అనేది ఉండాలండి. కీస్ కామా ఫోన్ అనేది ఉండగలదు కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ సెంటెన్స్ అవుతుంది. సో కరెక్ట్ సెంటెన్స్ ఏమవుతుంది, హ్యావ్ యూ సీన్ మై కీస్ కామా ఫోన్ కామా అండ్ వ్యాలెట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ అనేసి ఇచ్చారు. సో డిక్షనరీకి సంబంధించి కూడా మనకు కంపల్సరీ అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఏలో వచ్చేసి డిస్క్రైబ్, ఆప్షన్ బి డెవలప్, ఆప్షన్ 3 డెమాన్స్ట్రేట్, ఆప్షన్ 4 డిమాండ్ అనేసి ఇచ్చారు. ఇవి మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి చూసుకున్నట్లయితే ఫస్ట్ అన్నిటికీ కూడా డి లెటరే ఉందండి. నెక్స్ట్ లెటర్ చూసుకున్నట్లయితే అన్నిటికీ కూడా ఈఏ ఉంది. మళ్ళీ నెక్స్ట్ లెటర్ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ ఎం అని ఉందండి. సో కాబట్టి వీటికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ లెటర్ చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ అనేది ఉంది. ఏ అనేది ఉంది కాబట్టి ఫస్ట్ ఏమవుతుందండి, మనకు ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి డిమాండ్. నెక్స్ట్ ఇక్కడ ఎం తర్వాత ఓ ఉంది కాబట్టి సెకండ్ సెంటెన్స్ వచ్చేసి డిమాన్స్ట్రేట్. ఇక్కడ వి అలాగే ఎస్ అనేసి ఉంది. సో దీంట్లో విఎస్లో ఎస్ ముందు వస్తుంది కాబట్టి మనకు డిస్క్రైబ్ అనేది మనకు థర్డ్ వస్తుందండి, థర్డ్ వర్డ్. నెక్స్ట్ డెవలప్ అనేది ఫోర్త్ వర్డ్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అండి. ఇలా మనము డిక్షనరీకి సంబంధించి మనకు ఒక వర్డ్ అనేది ఎలా ఉంటుంది సీక్వెన్స్లో అనేది మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అది చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లింకర్ ఇండికేటింగ్ ఎడిషన్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి ఫర్దర్ మోర్, ఆప్షన్ 2 ఇన్స్టెడ్, ఆప్షన్ 3 అడిషనల్లీ, ఆప్షన్ 4 మోర్ ఓవర్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్దర్ మోర్ అంటే ఇంకా, ఇన్స్టెడ్ అంటే దానికి బదులుగా, ఎడిషనల్లీ అంటే అదనంగా, మోర్ ఓవర్ అంటే మనకు అంతేకాకుండా అనేసి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ నాట్ ఏ లింకర్ ఫర్ ఇండికేటింగ్ ఎడిషన్ అండి. లింకర్స్లో కూడా ఎడిషన్కి సంబంధించినటువంటి లింకర్ కానిది ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇన్స్టెడ్ అనేది మనకు ఎడిషన్కి సంబంధించినటువంటి లింకర్ అయితే కాదండి. ఎడిషన్కి సంబంధించి మనకు ఫర్దర్ మోర్, ఎడిషనల్లీ, మోర్ ఓవర్ ఇవన్నీ కూడా మనకు ఎడిషన్కి సంబంధించినటువంటి లింకర్. అంటే దేనికైనా ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్ ఎడిషనల్గా యూజ్ అయ్యేటటువంటి ఇక్కడ వర్డ్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ద సన్ వాజ్ షైనింగ్ బ్రైట్లీ, సో వీ డిసైడెడ్ టు గో ఫర్ ఏ పిక్నిక్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 షీ వోర్ హర్ ఫేవరెట్ డ్రెస్ అండ్ షీ ఫెల్ట్ కాన్ఫిడెంట్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 we stayed indoors because it was raining heavily. Option 4 Jock and Jill went up the hill to fetch a pile of water అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది చూడాలి. సో మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏముంటుందండి, ఒక ఇండిపెండెంట్ క్లాజు అలాగే ఒక్కటైనా సరే ఒక డిపెండెంట్ క్లాస్ కంపల్సరీగా ఉండాలండి. ఒకటి లేదా 2, 3 కూడా మనకు డిపెండెంట్ క్లాజెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇండిపెండెంట్ క్లాజ్ని అలాగే ఒక డిపెండెంట్ క్లాజ్ని కంబైన్ చేయడానికి సబార్డినేట్ కంజంక్షన్ కూడా ఉంటుంది కాంప్లెక్స్ సెంటెన్స్లో. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మనకి ఏముంటుందంటే ఒక ఇండిపెండెంట్ క్లాజు, ఒక డిపెండెంట్ క్లాజు
ఈ రెండింటిని కంబైన్ చేయడానికి మనకు ఒక సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుందండి. సబార్డినేట్ కంజంక్షన్. సో మనకు సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే ఏమేమి వస్తాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. బిఫోర్ కానీ, ఇఫ్ కానీ, బికాజ్ కానీ, సో దట్ కానీ, వన్స్, అంటిల్, దెన్, అన్లెస్, యాజ్, ఇవన్నీ కూడా మనకు సబార్డినేట్ కంజంక్షన్ కింద వస్తాయి. అలాగే ఇవే కాకుండా ఇంకా చాలా సబార్డినేట్ కంజంక్షన్స్ అయితే ఉన్నాయండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు థర్డ్ స్టేట్మెంట్లో బికాజ్ అనేటటువంటి సబార్డినేట్ క్లాజ్ ఉంది. అలాగే we stayed indoors, మేము ఇంట్లోనే ఉన్నాము. బికాజ్ ఎందుకు, ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. ఇది ఏమవుతుంది మనకు, ఇది డిపెండెంట్ క్లాజ్, ఇది ఇండిపెండెంట్ క్లాజ్ అనమాట. సో కాబట్టి ఈ రెండింటిని కంబైన్ చేయడానికి ఒక సబార్డినేట్ క్లాజ్ ఏంటిది, బికాజ్ అనేది మనకి ఈ సెంటెన్స్లో ఉంది కాబట్టి సో ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హీ విల్ కమ్ టు ద పార్టీ డాష్ హీ ఫినిష్ హిజ్ వర్క్ అనేసి ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది సో, ఆప్షన్ 2 బికాస్, ఆప్షన్ 3 అంటిల్, ఆప్షన్ 4 వెన్ అనేసి ఇచ్చారు. సెంటెన్స్ చూసుకున్నట్లయితే హీ విల్ కమ్ టు ద పార్టీ, అతను పార్టీకి వస్తాడు. ఎప్పుడు, హీ ఫినిష్ హిజ్ వర్క్. ఎప్పుడు అనేదానికి మనము ఏ సెంటెన్స్ని వాడతామండి, ఏ కంజంక్షన్ని వాడతాము, వెన్ అనేదాన్ని వాడతాం. హీ విల్ కమ్ టు ద పార్టీ, అతను పార్టీకి వస్తాడు. వెన్ ఎప్పుడు, హీ ఫినిష్ హిజ్ వర్క్, అతని వర్క్ అయిపోయిన తర్వాత. సో కాబట్టి ఇక్కడ మనము వెన్ అనేటటువంటి కంజంక్షన్ని యూజ్ చేయొచ్చండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అది చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంక్రీట్ నౌన్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి ట్రీ, ఆప్షన్ 2 జాయ్, ఆప్షన్ 3 హౌస్, ఆప్షన్ 4 రివర్ అనేసి ఇచ్చారు. సో మనకు ఫిజికల్ ఆబ్జెక్ట్స్ని తెలిపే వాటిని కాంక్రీట్ నౌన్ అంటారు. ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అంటే ట్రీని, హౌస్, రివర్, ఇవన్నీ మనకు ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అంటే మనం వీటిని టచ్ చేయగలుగుతాము, చూడగలుగుతాము కాబట్టి ఇవి మనకు కాంక్రీట్ నౌన్స్ అవుతాయి. సో నాట్ ఇక్కడ ఏంటి, కాంక్రీట్ నౌన్ కానిది ఏంటి అని అడిగారు. సో కాంక్రీట్ నౌన్ కానిది ఏంటంటే జాయ్ అండి. ఏదైతే మనము ఓన్గా ఫీల్ అవుతామో అంటే టచ్ చేయలేం వాటిని, ఓన్లీ ఫీలింగ్స్ అంటే సాడ్నెస్ కానీ, ఫ్రీడమ్ కానీ, పర్మిషన్స్ కానీ, ఇవన్నీ ఫీలింగ్స్ అనమాట. ఈ ఫీలింగ్స్ని మనకు ఏం తెలుపుతాయండి, ఇది వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. ఈ జాయ్ అనేది మనకేమవుతుంది, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇక్కడ మనకు కాంక్రీట్ నౌన్ అంటే ఫిజికల్ ఆబ్జెక్ట్స్, మనం వేటినైతే టచ్ చేయగలుగుతామో, చూడగలుగుతామో వాటిని కాంక్రీట్ నౌన్స్ అంటారు. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మన ఫీలింగ్స్ ఉంటాయి కదా, వాటిని వచ్చేసి మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్గా చెప్తాం. సో ఇక్కడ జాయ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అండి, కాంక్రీట్ నౌన్ అయితే కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ choose the phrasal verb that means to cause something to happen or occur. ఇక్కడ phrasal verb మీనింగ్ అడుగుతున్నారండి. టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ అక్కర్ అంటే దాని కారణంగా లేకపోతే దీనివల్ల జరిగింది అని చెప్పడానికి మనకు ఒక phrasal verb అనేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి లుక్ అవుట్ ఫర్, ఆప్షన్ 2 టేక్ ఓవర్, ఆప్షన్ 3 బ్రింగ్ అబౌట్, ఆప్షన్ 4 గెట్ అవే విత్ అనేసి ఇచ్చారు. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏమవుతుందంటే బ్రింగ్ అబౌట్ అండి. బ్రింగ్ అబౌట్ అంటే టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ ఆర్ అక్కర్. నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ దట్ ఈజ్ అప్రాప్రియేట్ టు యూజ్ when expressing a fact or providing a information అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఆప్షన్ 2 డిక్లరేటివ్ సెంటెన్స్, ఆప్షన్ 3 ఇంపారేటివ్ సెంటెన్స్, ఆప్షన్ 4 ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. చూస్ ద సెంటెన్స్ దట్ ఈజ్ అప్రాప్రియేట్ టు యూజ్ వెన్ ఎక్స్ప్రెసింగ్ ఏ ఫ్యాక్ట్ అంటే ఏదైనా ఒక నిజాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు, అలాగే టు ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఎటువంటి సెంటెన్స్ని యూజ్ చేస్తాము, డిక్లరేటివ్ సెంటెన్స్ని యూజ్ చేస్తామండి.
డిక్లరేటివ్ సెంటెన్స్. అంటే మనకు దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇస్తున్నాం కదా, ప్రొవైడింగ్ ద ఇన్ఫర్మేషన్, పూర్తి సమాచారాన్ని ఇస్తున్నాం కాబట్టి అది ఏమవుతుంది, డిక్లరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మాస్టర్ ఈజ్ ఎనీథింగ్ రాంగ్ ఆస్క్డ్ ద డాగ్. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ద డాగ్ ఆస్క్డ్ హిజ్ మాస్టర్ వెదర్ సమ్ వన్ was wrong. Option 2, the dog asked his master was anything wrong. Option 3, the dog asked his master if anything was wrong. Option 4, master asked the dog if he was wrong. ఇక్కడ మనకు ఇండైరెక్ట్ స్పీచ్ అయితే చూడాలండి. సో కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఏమవుతుంది, ద డాగ్ ఆస్క్డ్ హిజ్ మాస్టర్ ఇఫ్ ఎనీథింగ్ వాజ్ రాంగ్. So option 3 is the right answer. Next, nobody dash come for the party at. We are still waiting అనేసి ఇచ్చారు. Choose the correct verb that fits the blank అనేసి ఇచ్చారు. Options first the is, option 2 have, option 3 has, option 4 are అనేసి ఇచ్చారండి. ఇక్కడ nobody అంటే ఎవరు రాలేదు, కమ్ ఫర్ ద పార్టీ అట్ ఇంకా మనకు ఈ పార్టీకి ఇంకా ఎవరు రాలేదు, వీఆర్ స్టిల్ వెయిటింగ్ సో మేము అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాము అనేసి ఉందండి. సో దీంట్లో మనకు కరెక్ట్ వర్క్ ఫామ్ ఏమవుతుంది, హ్యాజ్ అనేది అవుతుంది. హ్యాజ్, నోబడీ హ్యాజ్ కమ్ టు ద పార్టీ అట్, ఇది మనకు ఇంకా ఎవరు రాలేదు కాబట్టి మనకి ఇది హ్యాజ్ అనేటటువంటి దాన్ని మనము యూజ్ చేస్తామండి. పాస్ట్ టెన్స్ కాబట్టి హ్యాజ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద టైప్ ఆఫ్ డిసీజ్ విచ్ ఈజ్ స్ప్రెడెడ్ బై ఇండైరెక్ట్ కాంటాక్ట్. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ అబౌవ్. ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు, అదేంటంటే ద టైప్ ఆఫ్ డిసీజ్ విచ్ ఈజ్ స్ప్రెడ్ బై డైరెక్ట్ కాంటాక్ట్. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇన్అకరబుల్, ఆప్షన్ 2 ఇన్ఫెక్షన్స్, ఆప్షన్ 3 ఫ్యాటల్, ఆప్షన్ 4 కాంటిగ్యూస్ అనేసి ఇచ్చారండి. మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే కాంటిగ్యూస్ అండి. కాంటిగ్యూస్ అంటే ఇదేంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ డిసీజ్ అనమాట. దీనికి మీనింగ్ ఏమవుతుంది, ద టైప్ ఆఫ్ డిసీజ్ విచ్ ఇస్ స్ప్రెడ్ బై డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల మనకు డిసీజ్ అనేది స్ప్రెడ్ అయితే దాన్ని ఏమని చెప్తామంటే కాంటిగ్యూస్ అంటాము. ఫ్యాటల్ అంటే ఏంటంటే కాజింగ్ ఆఫ్ డెత్ అండి, అంటే ఎలా చనిపోయారు అని చెప్తాం కదా, సో దాంట్లో మనకు ఫ్యాటల్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఇది ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పీపుల్ టు అనదర్ పీపుల్ ఆర్ ఆర్గానిజమ్స్ కానీ ఇలా మనకు ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది లోపలనే ఒకదాని నుంచి ఇంకొక దానికి అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్అకరబుల్ అంటే సిక్ పర్సన్ డిసీజెస్ ఉంటాయి కదా వాళ్ళ గురించి తెలిపేదాన్ని ఇన్అకరబుల్ అంటారు. కానీ ఇక్కడ ఏమన్నారు, డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల, సో దాన్ని ఏమంటాం మనము కాంటిగ్యూస్ అనేసి పిలుస్తామండి. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఏమవుతుందండి, ఏరోనాటికల్కి సంబంధించి మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఇచ్చారు. సో కరెక్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఏరోనాటికల్ అంటే AERONAUTICAL, ఏరోనాటికల్ కరెక్ట్ స్పెల్ట్ వర్డ్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హీ టోల్డ్ మీ దట్ హీ నాక్డ్ లౌడ్లీ ఆన్ మిస్టర్ నాథ్స్ డోర్ దట్ ఈవినింగ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ హీ టోల్డ్ మీ దట్ హీ నాక్డ్ అంటే అతను ఏమని చెప్పాడంటే వాళ్ళ డోర్ గట్టిగా నాక్ చేశాము. ఎవరి డోర్ అంటే మిస్టర్ నాథ్స్ డోర్ ఆ ఈవినింగ్ అనేసి చెప్పారు. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ నాక్డ్కి సంబంధించి సినోనియం చూడాలి. నాకుడు అంటే ఏంటంటే గట్టిగా కొట్టడం అండి, డోర్ని గట్టిగా దబదబ సౌండ్ చేస్తారు కదా, సో దాన్ని మనం నాకుడు అంటాం. సో దానికి సినోనియం వర్డ్ చూడాలి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది పుష్యుడు, ఆప్షన్ 2 పుల్లుడు, ఆప్షన్ 3 బ్యాంగ్డ్, ఆప్షన్ 4 పౌండెడ్ అనేసి ఇచ్చారు. సో పుష్యుడు అంటే తోయడం అండి, పుల్లుడు అన్నా కూడా తోయడం వస్తుంది, పౌండెడ్ అంటే చూడడం.
సో ఇక్కడ మనకు బ్యాంగ్డ్ అంటే నాకుడ్ అండి, గట్టిగా శబ్దం చేయడం. సినోనియం అంటే మనకు సేమ్ మీనింగ్ అండి. కాబట్టి నాకుడ్ అంటే బ్యాంగ్డ్ అన్న నాకుడ్ అన్న మనకు డోర్ని నాక్ చేయడం అనేసి అర్థం వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బట్ ద మ్యాన్ డిడ్ నాట్ గో నార్ డిడ్ హీ స్టాప్ వాకింగ్ అనేసి ఇచ్చారు. చూస్ ద యాంటోనియం ఆఫ్ ద వర్డ్ గో. గోకి మనకు యాంటోనియం అంటే మనకు వ్యతిరేక పదం, ఆపోజిట్ వర్డ్ అనేది చూడాలి. ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ది స్టే, ఆప్షన్ 2 లీవ్, ఆప్షన్ 3 డిపార్ట్, ఆప్షన్ 4 మూవ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మూవ్ అన్న, డిపార్ట్ అన్న, లీవ్ అన్న వెళ్ళిపోవడం అనే అర్థం వస్తుంది. సో గో అన్న కూడా వెళ్ళడమే అనమాట. సో ఇక్కడ మనకు ఈ మూడు ఏమవుతాయండి, గోకి సినోనియం వర్డ్స్ అవుతాయి. ఇక్కడ మనల్ని యాంటోనియం అడిగారు కాబట్టి గో అంటే స్టే అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1 స్టే అంటే ఉండిపోవడం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ డాష్ ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్ వైల్ డిజైనింగ్ ద లెర్నింగ్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్. చూస్ ద ఆప్షన్స్ దట్ ఫిట్ ఇన్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సైకలాజికల్ డెవలప్మెంట్ అండ్ ఇంట్రెస్ట్, ఆప్షన్ 2 ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆప్షన్ 3 పొలిటికల్ స్టేటస్ అండ్ పేరెంటల్ ఇన్కమ్, ఆప్షన్ 4 హైట్ అండ్ వెయిట్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చిల్డ్రన్స్ డాష్ ఆర్ టేకన్ ఇన్ టు అకౌంట్ వైల్ డిజైనింగ్ ఏ లెర్నింగ్ కరికులం, అలాగే టెక్స్ట్ బుక్స్ డిజైన్ చేసేటప్పుడు మనం చిల్డ్రన్స్ యొక్క దేన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయాలి అంటే సైకలాజికల్ డెవలప్మెంట్ అలాగే వారి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మనం డిజైన్ చేయాలండి. ఇక్కడ ఫైనాన్షియల్ స్టేటస్, వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించా, ఇవన్నీ మనకు అవసరం లేదు. పొలిటికల్ స్టేటస్, పేరెంటల్ ఇన్కమ్ అంటే మనకు ఇవన్నీ కూడా సంబంధం లేదు. హైట్ వెయిట్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది అవసరం లేదనమాట. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, ఇది తయారు చేయడం వల్ల వాళ్ళ యొక్క ఫిజికల్ డెవలప్మెంట్, వాళ్ళ సైకాలజికల్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఆలోచించాలి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద ఎక్స్ప్రెషన్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ ఈజ్ కాయిన్డ్ బై అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ది హెరాల్డ్ ప్లామర్, ఆప్షన్ 2 స్వైన్, ఆప్షన్ 3 హైమ్స్, ఆప్షన్ 4 మిచెల్ వెస్ట్ అనేసి ఇచ్చారండి. సో ద ఎక్స్ప్రెషన్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ ఈజ్ కాయిన్డ్ బై హైమ్స్ అండి, హైమ్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద ఫాలోయింగ్ డిక్షనరీ బెస్ట్ సూట్స్ ఎట్ ద ప్రైమరీ లెవెల్ టు టీచ్ ఇంగ్లీష్. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ, ఆప్షన్ 2 మాస్టర్ డిక్షనరీ, ఆప్షన్ 3 పిక్టోరియల్ డిక్షనరీ, ఆప్షన్ 4 ట్రెజర్స్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పిక్టోరియల్ డిక్షనరీ అండి. పిక్టోరియల్ డిక్షనరీ వచ్చేసి ఇట్ ఈస్ బెస్ట్ సూట్స్ ఎట్ ద ప్రైమరీ లెవెల్ టు టీచ్ ఇంగ్లీష్ లెవెల్ అండి, పిక్టోరియల్ డిక్షనరీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు వైల్ టీచింగ్ ఏ లెసన్ ఆడియో విజువల్ ఎయిడ్స్ మస్ట్ బి యూజ్డ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ది వెన్ ఎవర్ నెసెసరీ, ఆప్షన్ 2 బిఫోర్ అనౌన్సింగ్ ద టాపిక్, ఆప్షన్ 3 వైల్ స్టూడెంట్స్ ఆర్ మేకింగ్ ఎ నాయిస్, ఆప్షన్ 4 ఆఫ్టర్ గివింగ్ ద అసైన్మెంట్ అనేసి ఇచ్చారు. వైల్ టీచింగ్ ఏ లెసన్ చెప్పేటప్పుడు ఆడియో విజువల్ యాడ్స్ మస్ట్ బి, మనకు ఆడియో విజువల్ యాడ్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము, మనకు అవి ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూజ్ చేస్తామండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వెన్ ఎవర్ నెసెసరీ, మనకు లెసన్ చెప్పేటప్పుడు ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము, మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూజ్ చేస్తాము. కాబట్టి దాన్ని ఏమంటాము, వెన్ ఎవర్ నెసెసరీ. ఇక్కడ మనకు బిఫోర్ అనౌన్సింగ్ ద టాపిక్ అనేసి ఇచ్చారు. మనకు టాపిక్ అనౌన్స్ చేయకముందే ఆ విజువల్స్ చూపడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. అలాగే పిల్లలు శబ్దం అలాగే డిస్టర్బెన్స్ చేసేటప్పుడు చూపించడం వల్ల కూడా యూజ్ ఉండదు. అలాగే ఆఫ్టర్ గివింగ్ ద అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మనకు ఈ ఎయిడ్స్ని చూపించడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. మనకు వీటిని ఎప్పుడు చూపించాలి, లెసన్ చెప్పేటప్పుడు ఎప్పుడైతే మనం ఆ లెసన్లో చెప్తున్నామో ఆ టాపిక్ వచ్చినప్పుడు వాటిని చూపించడం వల్ల యూజ్ అవుతుంది. సో ఇవి వచ్చేసి మనకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి
ప్రాక్టీస్ బిట్స్ అండి గ్రామర్లో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.